నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే నా కంటి రెప్పల్లో నీ బుగ్గలు పిండాలి ఓ మా బేబీ నీకు ముద్దులు పెట్టి ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా, మీకు నచ్చితే లైక్ చేయండి. ఎగ్జాంపుల్గా ఇదైతే చేసినా మీకు ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటే నేను డెఫినెట్లీ ఇంకో వీడియో అయితే చేస్తాను. ఇదే సాంగ్ కాదు, వేరేది మంచి యాటిట్యూడ్ సాంగ్ మీద. కానీ ఈ సాంగ్ మీద 3Dలో చేయమని మన సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి నేను చేసిన. అది కూడా బాయ్స్, టోటల్ బాయ్స్ ఫొటోస్ తోటి. ఓకే, మీరు కంటిన్యూ అయితే చేయొచ్చు. మధ్యలో గర్ల్స్ ఫోటో ట్రై చేద్దామని అనుకుంటే ట్రై చేయండి, బాగానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నేను ఫుల్ ప్రాజెక్టే ఇచ్చాను కాబట్టి దాని నుంచి మీరైతే ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫుల్ ప్రాజెక్టే ఇస్తాను, ఓన్లీ ఫొటోస్ రీప్లేస్ పెట్టడమే ఉంటుంది. అవి కొన్ని మెథడ్ చెప్తాను, అది ఫాలో అయ్యి మీరు చేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను, మీరైతే చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే నేను ఒకటే ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను, డిస్క్రిప్షన్లో ఉంది, అది అందరికీ వచ్చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ అయితే ఈ వీడియో కింద ఉంటుంది. దానికంటే ముందు డిస్క్రిప్షన్లో ఫాంట్ కూడా ఇచ్చాను కాబట్టి ఫాంట్ కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. అసలు మర్చిపోదు, ఫాంట్ అనేది చాలా ఇంపార్టెంట్. 2 ఫాంట్స్ అయితే యూజ్ చేసిన కాబట్టి ఎలా యాడ్ చేసుకోవాలో నిన్న ఈవినింగ్ వీడియోలో, అంటే ఇంతకుముందు వీడియోలో అయితే నిన్న ఈవినింగ్ వీడియోలో చెప్పాను. ఆ వీడియో ఒకసారి చూడండి. ఓకేనా? ఇప్పుడు మనమైతే మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ఇంపోర్ట్ చేసే ముందు ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే ఇంపోర్ట్ చేస్తున్నాను. ఓకే, ఇంకోటి బ్యాక్గ్రౌండ్ అయితే కొన్ని ఫొటోస్ అయితే రిమూవ్ చేసుకోండి. నేను బజాట్ అనే యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే, మీ దగ్గర ఉంటే మంచిది, లేకపోతే కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేనైతే ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక ఫోటో రిమూవ్ చేద్దామని అనుకుంటున్నప్పుడు ఈ ఫోటో. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ రిమూవ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అవుతుంది. ఈ యాప్ అయితే బాగానే ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే, పైన సేవ్ ఆప్షన్ ఉంటుంది, సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఓకే, ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ఆన్ చేసుకుందాం. కెమెరా ఆన్ చేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది. ఓకే, కెమెరా ఆన్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంటుంది. ఇప్పుడు ఏం లేదు, చాలామందికి తెలుసు, తెలియకపోతే నేను చెప్తాను. ఒక 2-3 ఇది కొన్ని మెథడ్ కూడా చెప్పాలి. ఇందులో కొన్ని ఫొటోస్ కూడా పెట్టలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది, కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి కొంచెం కరెక్ట్గా జూమ్ చేసుకోండి. జూమ్ చేసి బీట్ మార్క్ వరకు పెట్టి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొద్దాం. ఎక్కడ తీసుకొస్తారంటే ఫస్ట్ ఆ ఫోటో ఎక్కడైతే ఉందో ఆ పొజిషన్లో తీసుకొద్దాం. అంటే ఫస్ట్ ఏదైతే నేను పెట్టిన ఫోటో ఉంటుందో ఆ పొజిషన్లో కరెక్ట్గా తీసుకొచ్చి మీకు ఎలాగైతే కావాలో అలా పెట్టి దీనైతే కొంచెం అయితే ఫస్ట్ ఏదైతే ఫోటో ఉందో దానితో మీరైతే రిమూవ్ చేసేయండి, లేకపోతే డిలీట్ చేసేయండి. ఓకేనా? లేకపోతే హైడ్ చేసేయండి. ఓకేనా? చూడండి ఇలాగైతే ఉంది. కానీ ఇక్కడ చూసుకుంటే ఆ కలర్కి మ్యాచింగ్ అయితే ఓకే, మ్యాచింగ్ కాకపోతే మీరు కలర్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి ఇక్కడ సాచురేషన్ అయితే యాడ్ చేస్తున్నా. సాచురేషన్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఇదైతే తక్కువ చేస్తున్నా, అంటే ఆ బ్యాక్గ్రౌండ్కి మ్యాచింగ్ అయ్యేలాగా పెడుతున్నాను. సెట్ అయింది ఇది. ఓకే, దాని తర్వాత సెకండ్ ఫోటో కూడా సేమ్ ఉంటుంది. మీరు కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఒక ఫోటో సెలెక్ట్ చేసి, కానీ ఈ ఫోటోకి అయితే కొంచెం యాంగిల్, కొంచెం పొజిషన్ అనేది డెప్త్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ నుంచి బీట్ మార్కులకు పెట్టాను. లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకుందాం. ఫస్ట్ ఫోటో ఎక్కడైతే ఉందో అక్కడ తీసుకొచ్చి ఆ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్ చేసుకుందాం. ఆ ఫోటోని, అంటే ఫస్ట్ నేను పెట్టిన ఫోటో సెలెక్ట్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. చేసిన తర్వాత మీరు యాడ్ చేసిన ఫోటో సెలెక్ట్ చేసి ఈ పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేయండి, టైమింగ్ ఆప్షన్ కూడా ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. సెట్ అయింది. ఓకే, ఫస్ట్ ఆ ఫోటోని హైడ్ చేసేయండి, లేకపోతే డిలీట్ చేసేయండి. ఇప్పుడు చూడండి, నైస్, బాగానే అనిపిస్తుంది, గుడ్. ఓకేనా? ఇంకోటి ఇక్కడ నుంచి సేమ్ ప్రతి ఒక్క ఫోటోని మీరు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే లేవు, అవి ఎండింగ్లో ఒక ఫోటో లేదు, అది పెడతాను, నేను చూపిస్తాను. ఎండింగ్లో ఇక్కడైతే ఒక ఫోటో లేదు. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నా, లాస్ట్కి అయితే జరిపిన తర్వాత లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొస్తున్నా, 2 కిందికి అయితే తీసుకొస్తున్నా. కిందికి తీసుకొచ్చిన తర్వాత సెట్ అయింది. ఇది కొంచెం జూమ్ చేద్దాం, దీన్ని ఫోటో కరెక్ట్గా కనిపించేలాగా. ఇప్పుడు చూడండి, నైస్, బాగానే ఉంది. ఈజీగా చేసుకోవచ్చు, పెద్ద లెంత్ అయితే ఉండదు. నేను కూడా పెద్ద షార్ట్గానే చెప్దామని అనుకున్నా, వేరే వర్క్ కారణంగా కొంచెం ఈ వీడియో అయితే ఇలా చేసినా. మీకు నచ్చితే చాలా హ్యాపీ, నచ్చకపోతే నెక్స్ట్ టైం బెటర్గా చేస్తాను, ట్రై చేయండి. ఓకే, ఇంకా 3D వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. జై హింద్.